హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఒక ఇబ్బందికరమైన ప్రశ్న గురించి మనం మాట్లాడుకోక తప్పదు. ఫ్యాన్స్ నొచ్చుకున్నా సరే, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా సరే. ముందుగా నాకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. సినిమాల్లో ఒక పెద్ద హీరో ఒక క్యామియో రోల్ చేయడం, గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఒకప్పుడు పెదరాయుడు అనే సినిమా వచ్చింది, మోహన్ బాబు హీరో. ఆ సినిమాలో దాంట్లో రజనీకాంత్ ఒక అద్భుతమైన రోల్ చేస్తాడు. ఆ సినిమా నేను ఏదో నా ఉద్యోగరీత్యా ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు సంగారెడ్డిలో చూశాను. ఆ సినిమా చూసి అంతవరకు రజనీకాంత్ అంటే నాకు పెద్ద ఇంప్రెషన్ లేదు, కానీ ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్ ఆ రోల్ చూసిన తర్వాత. చిన్న రోల్ కానీ చాలా ఎఫెక్టివ్ రోల్. సో అలాగే మనం గోపాలలో కానీ బ్రోలో కానీ పవన్ కళ్యాణ్ ఒక గెస్ట్ అపియరెన్స్, ఒక క్యామియో రోల్ లాంటిది వేయడం మనం చూసాం. రాబోయే కన్నప్పలో ఐ థింక్ ప్రభాస్ ఈజ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్. మరి ఇలాంటిది క్రికెట్లో కూడా ఉంటుందా? ఇది నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న. అలా అనిపిస్తుంది నాకు. దట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఐఎమ్ గెటింగ్. ఈ సీజన్లో కాదు, లాస్ట్ సీజన్లో కూడా అనిపించింది. లాస్ట్ సీజన్లో కంటే కూడా ఈ సీజన్లో ఎక్కువ అనిపిస్తుంది. పర్టికులర్లీ నిన్న జరిగిన మ్యాచ్, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ధోని రోల్ అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 80/6 దగ్గర ధోని వచ్చి ఉంటే ఒక మీనింగ్ ఉండేది. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఎంత 16 రన్స్ ఎంత చేయాలి, 16 మోర్ దెన్ 16 రన్స్ పర్ ఓవర్ చేయాలి. అది ఇంకా 7 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. అది పాసిబిలిటీ ఉంది. కానీ ధోని ఎక్కడొచ్చాడు? 16th ఓవర్లో అనుకుంటా, 15th ఓవర్లో వచ్చినట్టున్నాడు. 15th ఓవర్లోనే ఎప్పుడు వచ్చాడు. అప్పటికి 4.4 ఓవర్లు, 28 బాల్స్ మిగిలి ఉన్నాయి. 98 రన్స్ చేయాలి. సో ఐ థింక్ ఇఫ్ మై మ్యాథ్స్ ఆర్ కరెక్ట్, 22 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. మోర్ దెన్ 22 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. వరుసగా 4 ఓవర్లో అన్ని రన్స్ కొట్టడం ఎవరి వల్ల కాదు, చాలా కష్టం. చాలా అద్భుతం జరిగితే తప్ప అన్ని రన్స్ రావు. సో ఆ సిచ్యుయేషన్లో అతను వచ్చితే మీనింగ్ ఏంటి? వచ్చి సరే 16 బాల్స్లో ఒక 30 రన్స్ కొట్టాడు, 187 అంత స్ట్రైక్ రేట్, 2 6లు కొట్టాడు, 3 4లు కొట్టాడు, క్రౌడ్ చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. అతను ఎంటర్ అవుతుంటే బౌలంత సందోహం, బౌలంత క్లాప్స్, తలా దర్శనం అంటున్నారు దాన్ని. తలా దర్శనం కోసం వికెట్ ఎప్పుడు పడతాదని ఎదురు చూస్తున్నారు. వికెట్లు పడాలి, హోమ్ టీం వికెట్లు పడాలని హోమ్ టీం కోరుకుంటుంది. ధోని రావాలి, ధోని బ్యాటింగ్ రావాలి. అప్పుడు పెద్ద హోరెత్తుంది స్టేడియం అంతా. వస్తాడు, 4 6లు కొడతాడు, 2 6లు 2 4లు కొడతాడు. ఏదో అది నాకంతా ఒక తమాషా లాగా, ఒక సర్కస్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో వీ హ్యావ్ సీన్ ది సేమ్ సిచ్యుయేషన్. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ సీయింగ్ ది సేమ్ సిచ్యుయేషన్. అండ్ దట్ ఈస్ హ్యావింగ్ నో బేరింగ్ ఆన్ ది రిజల్ట్ మీద దాని ప్రభావం ఉండట్లేదు. మేబీ లాస్ట్ ఇయర్ అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లాస్ట్ ఇయర్ ఒక్క మ్యాచ్లో కనిపించింది ఆ ప్రభావం. ఏంటంటే వాంఖడేలో అనుకుంటా, చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్లో ధోని వచ్చాడు, 4 బాల్స్లో 3 6లు కొట్టాడు, 500 స్ట్రైక్ రేట్, 20 రన్స్ తేడాతో గెలిచారు ఆ మ్యాచ్. ఆ 20 రన్స్ ధోని కొట్టిన 20 రన్స్ అది అక్కడ పనిచేసింది. కానీ చాలా వరకు అది అతను వచ్చేసరికి మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే ఎవరిని జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్. ఆ టైంలో వచ్చి 6లు కొట్టిన అది స్ట్రైక్ రేట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ మోర్ దెన్ 200. సో అతను వేస్ట్ చేయట్లేదు బాల్స్ అని అనిపిస్తుంది. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది. పర్టికులర్లీ నిన్న నాకు ఎందుకు ఈ క్వశ్చన్ నేను రైజ్ చేస్తున్నాను అంటే, ఇంతవరకు నేను దాన్ని అది పర్వాలేదు, ధోని కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు, మెరుపు వేగంతో స్టంపింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ది కావచ్చు, లేకపోతే ఫిల్ సాల్ట్ది కావచ్చు, చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అతను అందిస్తున్నాడు. ఆ స్టంపింగ్ ఎవరు చేయలేరు, మిగతా వాళ్ళు చేయలేరు. ద ఏజ్ ఆఫ్ 43 ఈస్ డూయింగ్ ఇట్. అండ్ అతని వికెట్ కీపింగ్ ఇస్ బ్లెమిష్లెస్. అండ్ ది ఇన్పుట్స్ దట్ హీ గివ్స్ అండ్ హిస్ షియర్ ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్, అది టీంకి ఒక ఎక్స్ట్రా వాల్యూ ఉంటుందని అనుకున్నాం. కానీ నిన్న నాకు నచ్చలేదు, అందుకే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. నిన్న ఏంటంటే 80/6 దగ్గర అశ్విన్ వచ్చి ఏం చేస్తాడు? అశ్విన్ వచ్చి ఓవర్కి 16 రన్స్ కొట్టగల ఎబిలిటీ ఉందా? జడేజా మనకు తెలుసు, జడేజా కూడా అంత బిగ్ హిట్టింగ్ చేయడు. మరో ఎండ్లో జడేజా ఉన్నాడు, అశ్విన్ వచ్చి 16 రన్స్ కొడుతుంది. రా కోసం ఆడుతున్నారా చెన్నై? ధోని రావచ్చు కదా. ధోని ఎక్కువ ఓకే మీరు అనొచ్చు, అప్పటికి ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ధోని 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. 7 ఓవర్లు ధోని అంత రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయలేదు. కానీ మనకు తెలుసు కదా, ధోని లాస్ట్ ఓవర్స్లో రన్నింగ్ చేయడు. అక్కడ ఉన్న సిచ్యుయేషన్లో కూడా సింగిల్స్ అండ్ టూస్ విల్ నాట్ బి ఆఫ్ గ్రేట్ వాల్యూ ఫర్ యూ. ధోని సింగిల్ వదిలేసుకొని యూ ట్రై టు హిట్ బౌండరీస్, బౌండరీల భాషలోనే మాట్లాడు, యూ డీల్ ఇన్ బౌండరీస్ కొట్టు, డోంట్ రిఫ్యూజ్ సింగిల్స్. యూ హ్యావ్ బిన్ డూయింగ్ దట్. రన్నింగ్ చేయలేవు, యూ ట్రై టు హిట్ బౌండరీస్. యూ కెన్ ఓన్లీ హిట్ బౌండరీస్. ఆ సిచ్యుయేషన్లో వాళ్ళకున్న ఓన్లీ హోప్ ధోని ఓన్లీ కెన్ హిట్ దోస్ బౌండరీస్.
యూ కెన్ క్లియర్ ద బౌండరీ అట్ విల్. ఆ ఎబిలిటీ ఉంది. కాబట్టి ఆ 7 ఓవర్లో యూ ట్రై టు గెట్ టు ది టార్గెట్. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయదు. కానీ అశ్విన్ని పంపించడం మీనింగ్లెస్ కదా. ధోని బ్యాటింగ్ ఎట్ నెంబర్ 9 ఈజ్ ఆఫ్ ఎనీ వాల్యూ ఫర్ ద టీమ్? చెప్పండి మీరు. ఏమన్నా వాల్యూ ఉందా ధోని నంబర్ 9లో? అతని కెరియర్, అతనికి లాంగ్ అండ్ గ్లిటరింగ్ కెరియర్ ఆఫ్ T20 2007 నుంచి తీసుకుంటే, అతని లాంగ్ కెరియర్లో 2006 నుంచి తీసుకుంటే 2007 నుంచి ఆడుతున్నాడు. T20 ఇంటర్నేషనల్స్ కావచ్చు, T20స్లో నెంబర్ 9లో అంత లో పొజిషన్లో ఆడింది ఇది రెండోసారి మాత్రం. ధోని ఈజ్ నాట్ ఎ నెంబర్ 9 ప్లేయర్. ధోని ఈజ్ నాట్ ఎ నెంబర్ 9 ప్లేయర్. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 9, యూ కెనాట్ జస్టిఫై యువర్ ప్లేస్ ఇన్ ద టీమ్ అని అంట. సో నెంబర్ 9లో వచ్చి ఏం చేయాలి? క్రౌడ్ని సంతోషపెట్టాలి. కేవలం ధోని వస్తే క్రౌడ్ పుల్లర్గా, క్రౌడ్ జనాలు వస్తున్నారు, చెన్నైలో వస్తారు, అతను ఎక్కడ ఆడినా వస్తారు అంటే ఒక క్రౌడ్ పుల్లర్గా. అదే ఇప్పుడు సినిమాల్లో ఒక హీరోని గెస్ట్ అపీరెన్స్ పెట్టుకుంటే అతని నుంచి ఏదో మేలో సినిమాకి కలెక్షన్ వస్తుంది అన్నట్టుగా వచ్చి ఒక 3-4 సిక్స్లు కొట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. దానికోసం టీమ్ ఇంట్రెస్ట్ సాక్రిఫైస్ కావాలి. అది నా ప్రశ్న. నా ప్రశ్న కాదు, చాలామందికి వేస్తున్నా, చాలామంది డిప్లొమాటిక్గా ఆ ప్రశ్న చెప్పకపోవచ్చు. నేను నా మనసులో మాట నేను మాట్లాడతాను. ఐ డోంట్ కేర్ ఫర్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది ఫ్యాన్స్ కోసం కాదు కదా. నోబడీ ఈజ్ బిగ్గర్ దెన్ ది గేమ్. గేమ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ ది ఇండివిజువల్స్ నా దృష్టిలో. సో అది ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే ఆర్ నాట్ బిగ్గర్ దెన్ ది గేమ్ ఇట్ సెల్ఫ్. సో ధోని కేవలం కమర్షియల్ ఎలిమెంట్గా ఉన్నాడా నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు నౌ ది సిచ్యుయేషన్ ఆఫ్ ఏ కీపర్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని మాట పోయింది. నౌ వీఆర్ హ్యావింగ్ బ్యాట్స్మెన్ కీపర్స్ లైక్ కేఎల్ రాహుల్ రెగ్యులర్ కీపర్ కాదు, బట్ ఇండియా కీపింగ్ చేస్తాడు. చాలామందికి అంబట్ రాయుడు కీపింగ్ చేశాడు, సర్ఫరాజ్ ఖాన్ కీపింగ్ చేశాడు. బ్యాట్స్మెన్ కీపర్స్ ఉన్నారు. ఇప్పుడు బ్యాటింగ్ బాగా చేయాలి, కీపింగ్ ఈజ్ సెకండరీ, బ్యాటింగ్ ఈజ్ ప్రైమరీ. అట్లీస్ట్ ఐపీఎల్లో, T20స్లో, ఐపీఎల్లో వైట్ బాల్ క్రికెట్ ఇన్ జనరల్, దట్ ఈస్ ద ట్రెండ్. మీరు ఇంత లోలో ఎవరు బ్యాటింగ్ చేయట్లేదు. నెంబర్ 6 కంటే తక్కువ ఎవరు బ్యాటింగ్ చేయట్లేదు. మీరు రికల్టన్, డికాక్ లాంటి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. బట్లర్ నెంబర్ 3లో ఆడుతున్నాడు, అభిషేక్ పురల్ నెంబర్ 3లో ఆడుతున్నాడు. ఏ కీపర్ అని తీసుకోండి, క్లాసన్ 5లో ఆడుతున్నాడు. ఎనీ కీపర్ ఆఫ్ ఎనీ టీమ్ దే ఆర్ ప్లేయింగ్ నాట్ లెస్ దెన్ 6 ఎవరు ఆడట్లేదు. సో 6 వరకు ఆడితే కీపర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ నౌ. హీ హ్యాస్ టు బ్యాట్ వెల్. సో ధోని నెంబర్ 9లో ఆడితే జస్ట్ ఫర్ హిస్ కీపింగ్, అతను చేసే ఆ మెరుపు స్టంపింగ్స్, వాటి కోసమే కెన్ హీ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్? దట్ ఈస్ ద క్వశ్చన్. జస్ట్ బికాస్ ఈస్ ధోని, కెన్ హీ హోల్డ్ ద ప్లేస్ ఇన్ ద టీమ్? క్రౌడ్ ఇష్టపడుతున్నారు ధోనితో, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది చెన్నై ఫ్యాన్స్కి, లేకపోతే క్రికెట్ ఫ్యాన్స్కి ఇన్ జనరల్. దానికోసం టీమ్ ఇంట్రెస్ట్ సాక్రిఫైస్ చేయాలా? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇంకొక కీపర్ ఉంటుంటే ఆ సిచ్యుయేషన్లో అతను వచ్చి రన్స్ చేయాలి. అశ్విన్ పంపాల్సిన అవసరం. అశ్విన్ ఈజ్ నాట్ ఎన్ ఆల్రౌండర్ ఇన్ దిస్ ఫార్మాట్. నేను ఎప్పుడు చెప్తాను, అశ్విన్ ఈజ్ అన్ ఆల్రౌండర్ ఇన్ టెస్ట్ ఫార్మాట్, నాట్ ఇన్ దిస్. అతను తెలుసు కదా, మనం ఆ రాజస్థాన్ రాయల్స్ కూడా అలా కాస్త ముందుగా బ్యాటింగ్కి వచ్చి అతను షాట్స్ కొట్టలేక రిటైర్డ్ అవుట్ అయ్యాడు. రిటైర్డ్ అవుట్ అనే ఒక రేర్ డిస్మిసల్ని అతను ఉపయోగించుకున్నాడు, ఎందుకంటే ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో అతను అక్కడ నెంబర్ 8లో వచ్చి ధోని కంటే ముందు వచ్చి అతను చేసేది ఏంటి? ఏం చేయలేకపోయాడు కూడా. ఏం చేయలేకపోయాడు. ఒక 2.5 ఓవర్ల పైగా ఉన్నాడు అతను, ఉండి ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో ఇక్కడ అర్థం లేదు ధోని రాకపోవడం, నెంబర్ 9లో రావడం అనే విషయంలో ఏమాత్రం అర్థం లేదు. వీ హ్యావ్ టు బ్రేక్ ద సైలెన్స్. కొన్ని విషయాల్లో మనం నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. ఏమాత్రం అర్థం లేదు. వాళ్ళకి కీపర్ కూడా లేడు. సరే ధోని లేకపోతే వాళ్ళు సరైన కీపర్ వంశ్ బేడి ఎవరు ఉన్నాడు తన టీంలో, యంగ్స్టర్, అన్ట్రైడ్, అన్టెస్టెడ్. కాన్వే ఉన్నాడు, బట్ కాన్వేని మీరు ఆడించుకోగలరా 11లో? ధోనిని పక్కన పెడదాం అనుకున్నాం, ధోని 11లో లేకుండా ఆడించుకుందాం. కాన్వేని ఆడిస్తే మీరు శామ్ కర్న్ని డ్రాప్ చేయాలి. మీరు రచన్ రవీంద్ర ఇస్ ప్లేయింగ్ వెల్, అండ్ మీకు మతీషా పత్రానా కావాలి. మీరు ఎవరిని డ్రాప్ చేస్తారు? కాన్వేని మీరు ఆడించుకోవాలంటే యూ హ్యావ్ టు డ్రాప్ సంబడి లైక్ శామ్ కర్న్ని డ్రాప్ చేస్తే మీకు బౌలింగ్లో ఆప్షన్స్ తగ్గిపోతాయి. మీరు శామ్ కర్న్ని డ్రాప్ చేయొచ్చు, శామ్ కర్న్ బాగా ఆడకపోతే యూ హ్యావ్ జేమీ అవర్టన్, బట్ యూ కెనాట్ హ్యావ్ కాన్వే ఇన్ ద టీమ్. అది కదా వాళ్ళకున్న ప్రాబ్లం. సో చెన్నై ఈజ్ హ్యావింగ్ ఏ సీరియస్ ప్రాబ్లం అని అనిపిస్తున్నా. సో ధోని నెంబర్ 9లో ఆడడం కరెక్టేనా? నాకు అర్థం కాని పరిస్థితి. ధోని నెంబర్ 9లో ఆడి ఏం చేయాలి? వచ్చి 2 సిక్స్లు. అంటే ప్రతిసారి ఇదొక డ్రామా. ధోని వస్తున్నాడంటే
అందరూ క్లాప్స్ కొట్టడం, ధోనిని పిలవడం. దీనికోసం ఈ ఆప్టిక్స్ అవసరమా? అతని డ్రెస్సింగ్ రూమ్లో అతను రెడీ అవ్వడం చూపిస్తారు, మళ్ళీ వస్తే తల ఫర్ ఎ రీజన్. ఈజ్ దర్ ఎ రీజన్ ఫర్ తల? ఇప్పుడు ఈజ్ దర్ ఎ రీజన్ ఫర్ తల ఎట్ దిస్ పాయింట్? యూ టెల్ మీ. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని గురించి ఎన్నో వీడియోలు చేశాను. వీడియోలో కళ్ళనీళ్ళు కూడా పెట్టిన ధోని కాంట్రిబ్యూషన్, ధోని రిటైర్ అయినా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ధోని, కానీ కెన్ హీ జస్టిఫై హిజ్ రోల్ ఇన్ దిస్ టీమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? దట్ ఈజ్ మై పాయింట్. ఇప్పుడు అతను తన రోల్ని జస్టిఫై చేసుకోగలుగుతున్నాడు, పర్టికులర్లీ వన్ ఈజ్ బ్యాటింగ్ ఇస్ నెంబర్ 9లో బ్యాటింగ్ వచ్చి నేను స్ట్రైక్ రేట్ బాగుంది, కానీ టీంకి ఎంతవరకు ఉపయోగపడుతుంది స్ట్రైక్ రేట్ అనేది నా ప్రశ్న. సరే, మీరు అనొచ్చు నిన్న అది నెట్ రన్ రేట్కు ఉపయోగపడింది, లాస్ట్ టైం నెట్ రన్ రేట్ వల్ల వాళ్ళు వెళ్ళలేదు, మార్జిన్ తగ్గించాడు. కానీ మార్జిన్ తగ్గించడం ఇప్పటికీ ఏం తగ్గించలేదు. 50 runs ఈజ్ స్టిల్ ఏ బిగ్గర్ మార్జిన్. 84-6 దగ్గర వచ్చుంటే వుడ్ హావ్ రెడ్యూస్ ది మార్జిన్. అప్పటికి 16 runs కొట్టడం కూడా కష్టమే, కానీ ఇంకా ఎక్కువ మార్జిన్ రెడ్యూస్ చేస్తుండేవాడు కదా. అది నా ప్రశ్న. సో నెంబర్ 8లో కూడా ఆడలేకపోతే ధోనికి, అంటే నెంబర్ 8లో నువ్వు కేవలం ఒక 15-20 balls ఉన్నప్పుడే, లేకపోతే 25 balls ఉన్నప్పుడు మాత్రమే నేను ఆడగలను, లేకపోతే నేను నెంబర్ 9లో లేకపోతే నెంబర్ 10లో ఆడతానంటే, అలాంటప్పుడు అలాంటి ఫిట్నెస్ లేనప్పుడు గౌరవం తప్పుకోవాలి కదా. అది నా ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మనం మీకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆవేశాలు వద్దు, ఎమోషన్స్ వద్దు. మనం లాజికల్గా ప్రశ్న అడుగుతున్నాను, ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే మీ ఇష్టం. మీరు కామెంట్ చేయకుండా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, ఐ డోంట్ కేర్ అట్ ఆల్.